ప్రేమల మా ప్రభువా, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ గొప్ప దేవుడు, అద్భుత కార్యములు చేయవాడు, భూమి ఆకాశములను తండ్రి సృజించిన వాడు, సర్వ సృష్టికర్తమైన దేవ, నీ నామానికి ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం. నేను దినం మీరు చూపిన కృపను బట్టి వందనములు, తిరిగి ఈ దినం కూడా తండ్రి మీరు చేసిన సహాయం బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లి. మీ సన్నిధిలో కనపడటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ దినం అంతా కూడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభా, నీకు మాటలు పాటలు వీటిలో చక్కగా నేర్చుకుని తండ్రి నీ ఎదురు భయభక్తులు కలిగి నువ్వు ఎటువంటి గొప్ప దేవుడు దాన్ని నేర్చుకోవడానికి కావాల్సిన కృపను చూపించమని మీ సందులో ప్రార్థించుకుంటున్నాం. ప్రభా, అనేకులు కార్యం సద్వినియోగం చేసుకుంటూ మీరే కృప చూపించమని, ఆది అంతమైన నడిపించుకొని యేసుక్రీస్తు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిరిగి మనకు ఈ రెండవ రోజు కూడా దేవుని సన్నిధిలో మనం కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. God gave opportunity to gather again in second day. నిన్నటి దినమున మనము కొన్ని సంగతులు నేర్చుకున్నాము. Yesterday we learned some things.
యెహోషువ మరి ఎరికో పట్టణాన్ని వేగు చూడడానికి పంపించడం దాని గురించి మనం నేర్చుకున్నాం. We learned about Joshua. He sent spies to Jericho. ఈరోజు వారు ఏ విధంగా యుద్ధం చేశారో మనం నేర్చుకుందాం. Today we will learn about the battle fought against Jericho. యుద్ధం అనగానే సైనికులు, తర్వాత వారితో ఉన్న ఆయుధాలు, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. Usually, if battle means we remember soldiers and weapons. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎరికోతో యుద్ధం చేశారు. Here Israelites fought against Jericho. ఏ విధంగా యుద్ధం చేశారంటే దేవుడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశారు. They fought according to the word of God. దేవుడు మనుషులు చేసినట్టుగా చెయ్యడు. God never makes as we humans do. ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. His thoughts are higher than our thoughts. ఆయన యుద్ధం చేస్తే దాంట్లో విజయం తప్పకుండా వస్తుంది. If he fights in battle, there is surely a victory to us. దేవుని మాట ప్రకారంగా ఇశ్రాయేల్ చేసినట్టుగా మనం చూసాము. We saw how Israelites fought according to God's word. దేవుడు ఏ విధంగా యుద్ధం చేయాలనో యెహోషువకు ఆజ్ఞాపించాడు. God commanded to Joshua how to fight against Jericho. మీరు 7 దినములు ఎరికో చుట్టూ తిరగాలి. You should march 7 times round the wall of Jericho. మొదటి రోజు ఒకసారి తిరగాలి రౌండ్గా. First day you have to march once. తిరిగి మీరు మీ పాలెంలోనికి వెళ్ళిపోవాలి. You should enter into your camp. ఆ విధంగా 6 రోజులు తిరగాలి. In the same manner, you should march for 6 days. 7వ రోజు 7 సార్లు తిరగాలి. And in the 7th day, you should march for 7 times. మీరు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. You should not speak any word. మౌనంగా దాని చుట్టూ తిరగాలి, వెళ్ళిపోవాలి. You should march silently and go into your camp. 7వ రోజు మటుకు 7 యాజకులు బూరలు పట్టుకొని ఊదుతారు. On 7th day, 7 priests will blow the trumpets. అప్పుడు మీరు గట్టిగా కేకలు వేయాలి. Then you should shout with a loud voice. ఆ విధంగా చేయడం ద్వారా దేవుడు ఆ పట్టణాన్ని మీకు అప్పగిస్తాడు. Then he will give the city into your hands. సరే, యెహోషువ చెప్పిన రీతిగానే ఇశ్రాయేల్ ప్రజలు మరి ఆ విధంగా ఎరికో చుట్టూ తిరిగారు. Israelites did according to the commandment మరి of ఏమాత్రం Joshua. కూడా సనుక్కోలేదు. They did not murmur anything. యెహోషువ మాట తప్పకుండా వారు పాటించారు. They obeyed Joshua's commandment. 7వ రోజు వారు తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయారు. They woke early in the morning on 7th day. 7 సార్లు కూడా వారు ఆ విధంగానే తిరిగారు. They marched for 7 times. 7వసారి యెహోషువ చెప్పినది వారు గట్టిగా కేకలు వేశారు. They shout with a loud voice as Joshua said to them. అప్పుడు అద్భుతమైన రీతిగా ఆ గోడలు భూమిలోనికి దిగిపోయినాయి. Then the walls of Jericho collapsed down to the ground. ఇశ్రాయేల్ ప్రజలు చక్కగా ఎరికో పట్టణంలోకి నడుచుకొని వెళ్ళిపోయారు. Israelites could go straight into the city of Jericho. ఆ తర్వాత వారు ఆ పట్టణం అంతా కూడా అగ్నితో కాల్చివేశారు. Then they burnt all the city with fire. ఇంకా దేవుడు వారికి ఏమని సెలవిచ్చాడంటే, Then later God spake with Israelites. ఎరికో శపితమైన పట్టణము, Jericho is a cursed city. దానిలో మీరు ఏ వస్తువు కూడా తీసుకోకూడదు You should not take anything from the city. అని ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాడు. This was a commandment of God to Israelites. యెహోషువ ఎరికో పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత మరి ఎరికో పట్టణాన్ని వేగు చూసిన వారితో ఈ విధంగా చెప్పారు. Joshua is speaking with the spies who went to Jericho. మీరు రాహాబును ఆమె కుటుంబాన్ని అంతా కూడా మీరు వెలుపలికి తీసుకొని రావాలి. Bring Rahab and her family outside. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, The word of God says, ఆమె నేటి వరకు కూడా ఇశ్రాయేల్ మధ్యలో నివాసం చేయుచున్నది. she is still living in the midst of Israelites. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన కారణం చేత దేవుడు ఇటువంటి గొప్ప విజయాన్ని ఎరికో పట్టణం మీద వారికి అనుగ్రహించాడు. Because they obeyed God's word, God gave victory to Israelites. ఈ సంగతినంతా కూడా మనం ఆలోచన చేసినప్పుడు అది మన ఆలోచనకి ఎంతో మరి విచిత్రంగా ఉంటుంది. This is unbelievable if we think about these things.
తెలుగులో ఒక సామెత ఉంది, There is a saying in Telugu, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా. ఈ విధంగా మనుషులు ఆలోచన చేస్తారు. People think in this way. అసలు ఎక్కడైనా ఊరికే రౌండ్గా తిరిగితే గోడలు కూలిపోతాయా? Do walls collapse by marching around it? అయితే దేవునికి అసాధ్యమైనది లేదు. But there is nothing impossible to God. దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేశాడు. God fought behalf of Israelites. కాబట్టి ఈ కార్యం నెరవేరింది. So this thing could happen. వారు తమ శక్తి చేత ఆ పట్టణాన్ని జయించలేదు. They didn't got the city with their own strength. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. But we can see an incident here. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఎరికో పట్టణంలో శపితమైన దాన్ని కొంత తీసుకొని దాచిపెట్టుకున్నాడు. One man took something from Jericho. కాబట్టి దేవుని కోపం ఇశ్రాయేల్ మీదకి వచ్చింది. Now God's anger was upon Israelites. ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా ఎరికోలో ఉన్నప్పుడే యెహోషువ వేగుల వారిని హాయి అనే పట్టణం మీదకి పంపిస్తాడు. Joshua sent spies from Jericho to Ai. యుద్ధం చేయడానికి ప్రజలందరూ వెళ్ళవలసిన అవసరం లేదు. There is no need for all people to battle against Ai. 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది. About 2,000 to 3,000 is enough. సరే, ఇప్పుడు యెహోషువ 2-3 వేల మందిని హాయి పట్టణం మీదకి పంపిస్తారు. Joshua sent 2,000 to 3,000 men on Ai. అయితే వారు ఆ ప్రజల ఎదుట నిలువలేక పారిపోయి వచ్చేస్తారు. But they were defeated and ran away. ఇప్పుడు యెహోషువ నేల మీద పడి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. Joshua fell on the ground and praying till evening. ఎందుకు మమ్మల్ని యోర్దాను దాటితే ఇక్కడికి తీసుకొని వచ్చావు? Why did you make us cross Jordan? శత్రువులు ఎదుట మమ్మల్ని నిలవలేకుండా చేసావు కదా. We could not stand before our ఈ enemy. విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. This was the prayer of Joshua. అయితే దేవుడు చెప్పాడు, Then God said, ఎందుకు నువ్వు నేల మీద పడి ప్రార్థన చేస్తా ఉన్నావు? Why do you fall on the ground? ఇశ్రాయేల్ వారు పాపం చేశారు. Israelites sin against me. నీవు ఇశ్రాయేల్ మధ్యలో నుండి ఆ పాపమును తొలగిస్తేనే కానీ నేను మీకు తోడై ఉండను. Unless you remove the sin from Israelites, I won't be with you. ఆ విధంగా మరి యెహోషువతో చెప్పినప్పుడు God is speaking with Joshua. మరి యెహోషువ శపితమైన దాన్ని తీసుకున్న వ్యక్తిని కనుగొని Joshua found out the man who took the cursed things from Jericho. అతన్ని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. He stoned him to death. అతని పేరు ఆకాను. His name was Achan. ఆ తర్వాత దేవుడు వారికి తోడుగా ఉండి Then God was with them. హాయి మీద గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. God gave victory over Ai. కాబట్టి ఈ సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే When we think about these things, దేవుని మాటకు విధేయత చూపిస్తే if we obey God's word, దేవుడు మనకు తోడై అన్నిటిలోనూ విజయం అనుగ్రహిస్తాడు. God will be with us and give victory over all things. అయితే ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించినట్లయితే When we disobey God's word, మనం విజయం పొందలేము. we cannot get victory. మనం ఈ లోకంలో జీవించినప్పుడు While we are living in this world, అనేకమైన వాటితో పోరాడవలసిన వారంగా ఉన్నాం. we should battle against many things. మనకు శక్తికి మించిన కార్యాలు మన ముందు ఉంటాయి. There are many things that are more than our strength. ఇశ్రాయేల్ ప్రజలు అనుకోవచ్చు, Israelites may think ఎరికో గోడలు చాలా పెద్దగా ఉన్నాయి, the walls of Jericho are massive. మనం జయం పొందడం కష్టము అని అనుకోవచ్చు. It is difficult to get victory over Jericho. అయితే దేవుడు వారికి తోడుగా ఉన్న కారణం చేత విజయం పొందినారు. But because God is with them, they got victory. ఈరోజు మన ముందు ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ Even there is big trouble before us. దేవుని మాటకు మనం విధేయత చూపించినట్లయితే, If we obey God's word, దేవుడు మనకు తోడుగా ఉండి God will be with us జయం అనుగ్రహిస్తాడు. and give victory. దేవుని మాటకు అవిధేయత చూపిస్తే If we disobey God's word, మరి అది ఎంత చిన్న సమస్య అయినా మనం జయం పొందలేం. we can't get victory, even it is very small trouble. హాయి అనగా అర్థం ఏంటంటే చిన్నది. Ai means small. అయితే ఆ చిన్న పట్టణం మీద కూడా ఇశ్రాయేల్ ప్రజలు జయం పొందలేకపోయారు. But Israelites could not get victory over Ai ఎందుకంటే వారు దేవుని మాటకు అవిధేయత చూపించారు. because they disobeyed God. అయితే తిరిగి దాన్ని సరిచేసుకున్న తర్వాత After they set right the things, దేవుడు విజయం ఇచ్చాడు.
God gave them victory. మన జీవితంలో కూడా దేవుడు ఆ విధంగానే సహాయం చేస్తాడు. God helps us even in our lives too. కాబట్టి దేవుని మాటకు విందాం. So we will hear His word. దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. His words are in the Bible. ఈ వాక్యం అనుదినము చదువుకుంటూ By reading God's word daily, దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో దానికి విధేయులమైందాం. we will obey the things that God will speak with us. కాబట్టి ప్రతిదినము దేవుని వాక్యం చదువుకుంటూ By reading God's word daily, దేవుడు మనతో సెలవిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చినట్లయితే if we fulfill His words, మన జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. God will give great victory in our life. ఆ విధంగా దేవుడు సహాయం చేయగాక. May God help us in the way. ఈ దినము కంఠత వాక్యము Today's memory verse is హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews 11వ అధ్యాయము chapter 11, 30-31 వచనాలు. 30 and 31. ఈ రెండు వచనాలు నేర్చుకోండి. Learn these two verses. తిరిగి రేపటి దినం మనం ఇంకా కొన్ని సంగతులు నేర్చుకుందాం. And again we are going to learn few things tomorrow. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభువా, పరిశుద్ధమైన దేవగలమైన శ్రేష్టమైన నామములకు వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం. ఇంతవరకు మీరు చేసిన సహాయం బట్టి వందనములు. ప్రభు విధమైన వాక్యంను మీరు ఫలింపచేసి నీ బిడ్డలోని కార్యం జరిగించండి. ప్రభు అనేకులు తండ్రి నీకు వాక్యములు చదువుకుని వాటిని అనుసరించి నడుచుకుని తన నీ వల్ల గొప్ప విజయం పొందుటకు కావాల్సిన కృపను చూపించండి. ప్రభు మా ముందు ఎంత గొప్ప సమస్య ఉన్నప్పటికీ తండ్రి నిన్ను ఆశ్రయించి తను నీకు విధేయంగా ఉండటం ద్వారా నీ విజయం అనుగ్రహింపచేసే దేవుడు. నీకు అవిధేయత చూపిస్తే తండ్రి అపజయం పాలవుతాం కనుక ప్రభు ఆ విధంగా తండ్రి అవిధేయత చూపించగా విధేయత చూపించి నీ బిడ్డగా జీవించుటకు సహాయం చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. ಒಂದನೇ ಯೋಹಾನು 1ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ. ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಅರಿಕೆ ಮಾಡಿದರೆ ಆತನು ನಂಬಿಗಸ್ತನು ನೀತಿವಂತನು ಆಗಿದ್ದರಿಂದ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿಬಿಟ್ಟು ಸಕಲ ಅನೀತಿಯನ್ನು ಪರಿಹರಿಸಿ నమ్మను శుద్ధి ಮಾಡುవను. యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడై నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సాంగ్ నెంబర్ 88. చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి మోక్ష